అందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జూన్ నెలలో ఇంకా అదృష్టం పట్టాలంటే ఈ మేషరాశి వారు ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఈ మేషరాశి వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయి, ఏ తేదీలు అనుకూలించవు, దీనితో పాటు మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏవి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మేషరాశి వారికి జూన్ 2026 జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్థిరత్వం ఈ నెలలో సాకారం కాబోతోంది. ముఖ్యంగా మీలో పోరాడే తత్వాన్ని పెంచి ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేసేలా చేస్తుంది. జూన్ 21 వరకు మీ లగ్నంలో ఉన్న కుజుడు ఎక్కడ లేని శక్తిని ఇచ్చినప్పటికీ అనవసరమైన ఆవేశాన్ని కూడా పెంచుతాడు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ నెల అంతా మీకు చాలా మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఈ జూన్ నెలలో మేషరాశి వారికి గ్రహాలు చాలా సానుకూలత మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. ఈ జూన్ నెలలో ఉద్యోగస్తులకు అత్యంత శుభదాయకం అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు ఇప్పుడు నెరవేరుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి లేదా బదిలీలు కోరుకునే వారికి నెలాఖరులో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అయితే సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. అలాగే వ్యాపారం చేసే వాళ్లకు ఈ జూన్ నెలలో మంచి లాభాలు చూస్తారు. గురువు మరియు శుక్రుల సంచారం కాసుల వర్షం కురిపిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ నెల చాలా శుభసూచకమైనది. మొత్తానికి ఈ మేషరాశి వారు ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలమైనది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లోకి అవసరమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పొదుపు చేసిన డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మేషరాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి, లేకుంటే ఇబ్బందులు పడతారు. గురువు మరియు శుక్రుల సంచారం వల్ల వీరికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నతమైన సంబంధాలు కుదురుతాయి. అయితే జూన్ నెల చివరి వారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలియకుండానే మీ మాటల్లో కఠినత్వం పెరుగుతుంది. భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. నేను చెప్తే ఎందుకు వినరు అనే అహంకారాన్ని పక్కన పెట్టి సర్దుకుపోవడం వలన ఎలాంటి నష్టాలు జరగకుండా ఉంటాయి. ఈ నెలలో ఉన్న అద్భుతమైన గురు సూర్యగ్రహాల అనుకూలతను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మరియు కుజుని ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఈ రాశివారు ఈ చిన్న పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా శనగలు దానం చేయండి. అలాగే కుజుని దోషాన్ని అరికట్టడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలతో పూజ చేయడం వల్ల త్వరగా అదృష్టం కలిసి వస్తుంది. జూన్ నెలలో మేషరాశి గ్రహాల స్థితి ప్రకారం అనుకూల తేదీలు 12, 13, 21, 22 మరియు 30. ఈ తేదీల్లో మీ పనులలో విజయం, ఆర్థికంగా పురోగతి మరియు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండేందుకు చాలా సానుకూలంగా ఉంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఈ తేదీలు అనుకూలిస్తాయి. అలాగే జూన్ నెలలో ప్రతికూల తేదీలు 8, 9, 17, 18, 26, 27. ఈ తేదీలో ముఖ్యమైన పనులు ప్రారంభించకపోవడం మంచిది. ఎందుకంటే ఈ తేదీలలో చంద్రబలం చాలా తక్కువగా ఉంది. దీని వలన పనులలో కొంత ఆలస్యం, ఒత్తిడి లేదా అనవసరపు ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైన చర్చలు, పెద్ద పెట్టుబడులు మరియు ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. మొత్తానికి మేషరాశి వారికి జూన్ నెలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.